ఇదిగో కొమ్మండి. నువ్వే చేసావా? మనమే. నీ మొహంలా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే. హలో, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? నంబర్ ఆఫ్ టైమ్స్. వెంకటేశ్వరం చూసావా? నంబర్ ఆఫ్ టైమ్స్. ఆయన ఏ కలరు? బ్లాక్. మందే కలరు? బ్లాక్. ఎవరెవరు బ్లాక్? నువ్వు వెంకటేశ్వర స్వామి. ఆపకుండా స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి, 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 నువ్వు వెంకటేశ్వర స్వామి. మరి అలా చూస్తా ఉంటా అనమాట. ఇక్కడ ప్రసాదం తిని అక్కడ దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయా. ఏ క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. బీకామ్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అబ్బాయి వదిలేండి, నేను వెతుకుంటాను. చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి. ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకటరావు అండి. మా నాన్న పేరు సుబ్బారావు అండి. ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి. మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి. మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా, మీకెలా తెలుసు మేడం? అంత కరెక్టే చెప్పారు. మీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం. కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం. మా నాన్న చనిపోయారు. చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం. వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు? లే, నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రేయ్, నువ్వు జాయిన్ అయ్యి అరగంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కూర్చో. అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. లోపలికి రావచ్చా మేడం? రామ్మా, కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి. మేము పల్లెటూరు బయలుతులమండి. మాకేమీ తెలియదండి. లోకమంతా శూన్యమని మొహన్ పసుపు రాసుకొని జడగంటలు వేసుకొని గల్లు గల్లుమని గంగిరెద్దా తిరుగుతుంటామండి. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తుంటారు. వీళ్ళు చమకిస్తారండి. ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. కానీ వీడే ఈ ఆలిగాడు. ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు, 2 జడలు వేసుకున్నావు, గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు. నాకైతే ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. జాలి? అమ్మాయి నేర్పిస్తే నీకెందుకురా జాలి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంటికి రా. క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు. నన్నంటాడేటి? కంగారు పడకు, నా డబ్బు కోసం రాలేదు. మీ అప్పు త్వరగా తీరిపోయే ఉపాయం చెప్తాను, వింటావా? రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను. 500. అందులో 250 నాది, 250 నీది. సరేనా? సరేనండి. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు